ముఖ్యమంత్రి గారు అంటే ఆయనకు కరెక్ట్ అనిపించింది చేసుకుంటూ పోతున్నారా, లేకపోతే ఒక ట్రెడిషనల్ సాంప్రదాయ పద్ధతిలో నెహ్రూ గారు ఏర్పాటు చేసినటువంటి ఏమంటారు ఈ కమ్యూనిస్టు లేకపోతే సోషలిస్టు ఐడియాలజీని అంటే స్వతంత్రం వచ్చిన కొత్తలో ఉన్న భారతదేశం యొక్క స్థితిగతులకు అనుగుణంగా నెహ్రూ గారు ఆయన ఏమంటారు ఎవ్రీథింగ్ గవర్నమెంటే అన్నీ చేయాలి అన్న ఉద్దేశంలో ఉక్కు కర్మాగారాలు, ఐఐటీలు, ఎయిమ్స్లు ప్రతి ఒక్కటి ప్రభుత్వ రంగ సంస్థలు ఏర్పాటు చేయడం జరిగింది. అది పంచవర్ష ప్రణాళికలు అట్లా ఏర్పాటు చేసుకొని కరెక్టే. ఎందుకంటే అప్పుడు భారతదేశము ఏమంటారు తినడానికి తిండి లేదు, కట్టుకోవడానికి బట్ట లేదు, ఓపెన్ బార్డర్స్ ఉన్నాయి. సో కాబట్టి ఇంత జనాభాకి ఏమంటారు పని కల్పించడం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేయడం ఇవన్నీ ఒక ప్రైవేటు వ్యక్తులు చేసే స్థాయిలో లేదు. కాబట్టి అప్పుడు భారతదేశంకి ఏమంటారు నెహ్రూ గారు అవలంబించిన విధానాలు వర్క్ అయింది. కానీ అవే నెహ్రూ గారు ఏర్పాటు చేసిన సంస్థలు, వ్యవస్థలు, అదే ప్రభుత్వ రంగ సంస్థలు గుదిబండగా తయారై మీరు చరిత్రను కరెక్ట్గా తెలుసుకోండి. ఇందిరాగాంధీ గారు ఎమర్జెన్సీ పెట్టిన తర్వాత రైలు రోకోలు, ఈ బందులు, రాస్తా రోకోలు ఆగి ప్రభుత్వ ఉద్యోగులు మోర్ ఎఫిషియెంట్గా పనిచేశారు అని చరిత్రకారులు చెబుతారు. ఓకే, అంటే ఏ ప్రభుత్వ రంగ సంస్థలు ఎంత స్వతంత్రం వచ్చిన కొత్తలో ఎంత అవసరము, ఎంత ఎఫిషియెంట్గా పనిచేసినాయో అదే వ్యవస్థలు ఒక ఏమంటారు గుదిబండగా తయారై ఒక సిస్టమేటిక్ లేకుండా కరప్షన్కి ఒక కేంద్ర బిందువుగా తయారై సో మనం ప్రభుత్వాలను నడపలేని స్థాయికి దిగజార్చిండ్రు. ఇక లాస్ట్కి ఏ స్థాయికి వచ్చిందంటే డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు ఆర్థిక శాఖ మంత్రిగా, పివి నరసింహ మన తెలంగాణ బిడ్డ పివి నరసింహారావు గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఒక 15 days కంటే ఎక్కువ ఇక మనం పెట్రోల్ కొనుక్కునే పరిస్థితి లేని స్థాయిలో మన యొక్క విదేశీ ఫారెక్స్ నిల్వలు అంటే విదేశీ కరెన్సీ నిల్వలు పడిపోయాయి. అంటే భారతదేశం యొక్క ఆర్థిక వ్యవస్థ అంత కుప్పగూలిపోయింది. ఎందుకని? జస్ట్ బికాస్ ఆఫ్ ఈ ఓల్డ్ ఏజ్ సిస్టమ్ ని కంటిన్యూస్ గా ఫాలో అవ్వడం వల్ల. అందుకని ఆయన పివి నరసింహారావు గారు ఈ పాత మూస పద్ధతి విధానాలు పనిచేయవని చెప్పి ఆయన ఎల్పిజి లిబరలైజేషన్ అండ్ ప్రైవేటైజేషన్ అండ్ గ్లోబలైజేషన్ ఈ విధానాన్ని ప్రవేశపెట్టి మన అప్పుడు ఆర్థిక శాఖ మంత్రి తర్వాత ప్రధాని అయినటువంటి డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి సలహా ప్రకారం ఆర్థిక శాస్త్రవేత్త సో అనేక మేధావుల యొక్క సలహాలు తీసుకొని పివి నరసింహారావు గారు ఎల్పిజి విధానాలను ప్రవేశపెట్టి లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్ అండ్ గ్లోబలైజేషన్. సో అంటే బేసికల్ గా ఏమంటారు ఈ ప్రభుత్వ రంగ సంస్థలు ప్రభుత్వమే అన్ని చేయకుండా ప్రైవేటు ఇక ప్రజలకి స్వేచ్ఛనియడము, ప్రైవేట్ని ఎంకరేజ్ చేయడం వల్ల ఇలా ఆర్థిక వ్యవస్థ మళ్ళీ ఒక స్థాయికి ఎదగడంలో కీలక పాత్ర పోషించడం అన్నప్పుడు ఇంకా అదే మూస పద్ధతిలో అన్ని ప్రభుత్వమే ఎందుకు చేయాలి? ఇప్పుడు అమెరికాలో విద్యుత్ అనేది ఎక్సెల్ ఎనర్జీ అనే కంపెనీ అట్లాంటి చేస్తున్నాయి. ఎస్, ప్రైవేట్లో మోనోపోలీ ఉండకూడదు. మోనోపోలీ అంటే ఒకటే కంపెనీ ఉండకూడదు. ఇప్పుడు మోడీ చేస్తున్న విధానం ఏంటంటే అన్ని తీసుకుపోయి ఒకరిద్దరు చేలా పెడుతున్నాడు, అదాని అంబానీ చేలా. అది కాదు. మోర్ హెల్దీ కాంపిటీషన్ ఉండాలి, ఎక్కువ మంది చేతిలో ఉండాలి, ఒకరి చేతిలో ఉండకూడదు. హెల్దీ కాంపిటీషన్ ఉంటే తప్పకుండా బెస్ట్ క్వాలిటీ తక్కువ రేటుకి దొరుకుతుంది. అర్థమైందా? మీ ఊర్లో ఒకటే స్వీట్ షాప్ ఉందనుకో, వాడు ఎంత రేటు పెట్టి ఏది ఇచ్చినా అది ఒకటే తీసుకోవాలి. 10 షాపులు ఉన్నాయనుకో, వాడు తప్పని పరిస్థితులలో వాళ్ళ దగ్గర కాంపిటీషన్ ఉంటుంది. కాబట్టి వాళ్ళకి కస్టమర్ రావాలంటే బెస్ట్ క్వాలిటీ మెయింటైన్ చేయాలి, అది కూడా సరసమైన ధరలకు ఇవ్వాల్సి వస్తుంది. కాబట్టి నువ్వు ప్రైవేటైజేషన్ని అది కూడా హెల్తీ కాంపిటీషన్ మోనోపాలి కాకుండా మెయింటైన్ చేయగలిగితే సో నీవు ఎందుకు ఈ గుదిబండని మా మీద ఎందుకు రుద్దుతున్నావు ప్రజలకి? ఇప్పుడు 85% ఆఫ్ ద బడ్జెట్ మనం కట్టిన ప్రజలు కట్టేటువంటి గర్పట్టి ట్యాక్స్ ప్రభుత్వానికి డబ్బులు ఏడికెళ్ళి వస్తాయి? ప్రజలు కట్టిన ట్యాక్స్ డబ్బులు. ఓకే, అది రకరకాల ట్యాక్సులు కడుతున్నాం. అర్థమైందా? గర్పట్టి కడుతున్నాం, ఎలక్ట్రిసిటీకి కడుతున్నాం, తర్వాత జిఎస్టీలు కడుతున్నాం, ఇల్లు కొనుక్కుంటే కడుతున్నాం, భూమి కొనుక్కుంటే కడుతున్నాం, ఇంకా రకరకాలు ఇంకా మిస్లేనియస్ చాలా ఉన్నాయి రకరకాల ట్యాక్సులు. ఓకే, డైరెక్ట్ ట్యాక్సులు, ఇండైరెక్ట్ ట్యాక్సులు, ఆల్కహాల్ కొనుక్కుంటే కడుతున్నాం, పెట్రోల్ పోయించుకుంటే కడుతున్నాం,
వేరియస్ రకరకాల ట్యాక్సులు గవర్నమెంట్కి ఆదాయం వస్తుంది. ఈ ఆదాయం అంటే ఒక వ్యక్తి కష్టపడి తను సంపాదించిన సంపాదనలో అతను వస్తువులు కొనుక్కున్నా ఇంకేమన్నా సేవలు పొందినా దానికి సంబంధించినటువంటి ట్యాక్సులు మనం ప్రభుత్వానికి కడితే కేంద్రానికైనా రాష్ట్రానికైనా డబ్బులు వస్తున్నాయి. ఈ డబ్బులని ఏం చేయాలి? ఈ 100 రూపాయలు మనం ట్యాక్స్ కడితే అందులో 85 రూపాయలు డే టు డే మెయింటెనెన్స్కే ఖర్చు అయిపోతున్నాయి. ఓన్లీ 15 రూపాయలు మాత్రమే అభివృద్ధికి కేటాయిస్తున్నారు, లేకపోతే లాంగ్ టర్మ్ శాశ్వత పరిష్కారాలకు కేటాయిస్తారు. 85 రూపాయలు జీతాలకి లేకపోతే ఇక పంచిపెట్టే పథకాలకు పోతున్నాయి. ఇట్లా అయితే ఎన్నడు భారతదేశం చైనా అవుతుంది, ఎన్నడు భారతదేశం అమెరికా అవుతుంది, ఎన్నడు భారతదేశం ఇంకో సింగపూర్ అవుతుంది? మీరు చెప్పండి, మీకు దండం పెడుతున్నా.